ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. సహోదరీ సహోదరులారా, విలేజ్లో కట్టవలసినటువంటి దేవుని మందిరం కొరకు ప్రార్థన చేయండి. సాతాను శోధనంతా తొలగిపోయి మందిరము కట్టబడినట్లు మీరు ఈ వారంలో బలంగా ప్రార్థన చేయండి. మనందరి ప్రార్థన వలన విలేజ్లో మందిరము కట్టబడాలి. ఆ ఊరంతటికి కూడా రక్షణ రావాలి. ఆ ఊరిలో దేవుణ్ణి అవమానపరిచేవారు, దేవుణ్ణి ఎరగని వారు, సత్యము తెలియని వారు అనేక మంది ఉన్నారు. అక్కడ మందిరం కట్టబడితే ఆ ఊరు ఖచ్చితంగా రక్షించబడుతుంది. కాబట్టి మన మందిర స్థలం విషయం మీద ఉన్న సాతాను శోధనంతా మన దేవుడైన ప్రభువు తొలగించున్నట్లుగా, గొప్ప కార్యము జరుగునట్లుగా ఈ వారము ప్రార్థన చెయ్యండి. తప్పక దేవుడు గొప్ప కార్యం చేస్తాడని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనము. అప్పుడా దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. బట్ the angel said unto him, Fear not, Zacharias, for the prayers is heard, and the wife Elizabeth shall bear a son, and thou shalt call his name John. అతని పేరు యోహాను అని పెట్టుదురు. దేవునికి స్తోత్రం. భయపడకండి, మీ ప్రార్థన వినబడినది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా విషయంలో భయపడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు నీ ప్రార్థన విన్నాడు. కాబట్టి నీవు భయపడవద్దు. అనేక విధాలుగా సైతాను మనల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సైతానుకు కావలసింది ఒకటే, మనము నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా జీవించడమే సైతానుకి కావలసినటువంటి విషయము. వాడు మనకి నెమ్మది లేకుండా ఉండాలని, సమాధానం లేకుండా ఉండాలని అనేక రీతులుగా ఏదో ఒక విధంగా శోధిస్తూనే ఉంటాడు. అయితే వాటన్నిటి విషయంలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ఆలకిస్తాడు. అప్పుడు ఆయన ఆలకించి మనకి తప్పక జవాబులు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ జకర్యా, ఎలిజబెతు దైవ సేవకులుగా ఉన్నారు. వారు బహుకాలము గడిచిన వృద్ధులు. అయితే వారు దేవుని నీతిని, దేవుని పరిశుద్ధతను అనుసరించుచు ఆయనకు సేవ చేయుచు ఉన్నటువంటి దేవుని యొక్క పరిచారకులు. అయినప్పటికీ కూడా వారికి సంతానము లేదు. అయితే వారికి సంతానము లేదు కనుక వారు సంతానము నిమ్మని ప్రార్థిస్తూ వస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయినా కూడా కార్యము ఆలస్యమవుతూ వచ్చింది. దానికి గల కారణము లేకపోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికంటే ముందు ఆయన వచ్చే సమయంలో ఆయన మార్గములను సరళము చేయుట కొరకు ఒక వెలుగు కావాలి. ఆ వెలుగుగా యోహాను రావాలి. అందుకొరకు దేవుడు దైవ సేవకులైనప్పటికీ, నీతి కలిగిన వారైనప్పటికీ, పరిచర్యలో ఉన్నవారైనప్పటికీ, ఎంత ప్రార్థించినప్పటికీ వారి పట్ల కార్యాన్ని ఆలస్యం చేస్తూనే వచ్చాడు. ఒక సమయము వచ్చింది. అప్పుడు దేవుడు తనంతట తానే
కలుగజేసుకొని కార్యమును అనగా దైవజనుల పట్ల జరిగించవలసినటువంటి ఆ మంచి గొప్ప కార్యమును దేవుడు జరిగిస్తూ వారి ప్రార్థన ఆలకిస్తూ వారికి ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన పేరు యోహాను. జకరియా తన వంతు పరిచర్య చేయవలసి వచ్చినప్పుడు దేవునికి పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో తనకి కుడివైపున ఒక దేవదూత కనపడి ఇదే మాట చెప్పింది. ఏమని అంటే, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అని. దేవునికి స్తోత్రం. అప్పుడు అతడు వృద్ధుడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమై ఆ మాట చెప్పినప్పుడు అతడు ఆ దూతని చూశాడు గనుక ఆ దూత చెప్పిన ఈ మాటను కొంచెం సందేహంతో ఆలకించాడు గనుక, సందేహపడ్డాడు గనుక ఆ సమయంలో జకర్యాకు మాట ఆగిపోతుంది. అప్పుడు ఆగిపోయిన మాట ఎప్పుడు వస్తుందంటే, తనకి కుమారుడు పుట్టి ఆ కుమారుడికి పేరు పెట్టబోయే సమయంలో వస్తుంది. పేరు పెట్టినప్పుడు అప్పుడు వస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా అతనికి నోరు అనేది లేకుండా, మాట అనేది లేకుండా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎంతో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడగు దేవుడు అని ఆయనకు పేరు. ఆయన చేయాలనుకున్న వాటిని తప్పకుండా ఆయన చేసి తీరతాడు. దేవుని బిడ్డ, నీవు కూడా అనేక విషయాల కొరకు దేవుణ్ణి అడుగుతున్నావు, ప్రార్థిస్తున్నావు. నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఎందు నిమిత్తము నువ్వు ఇంతలా ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో ప్రభువు నీ పట్ల గొప్ప కార్యము, మంచి కార్యము తప్పక చెయ్యబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా ఆయన చేసే అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని తొందరలోనే నువ్వు కళ్ళారా చూడబోతున్నావు, చెవులారా వినబోతున్నావు, మనసారా గ్రహించబోతున్నావు. ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ ప్రార్థన మనవి వినబడింది. ఆయన విన్నాడు. ఏ విధంగా జకర్యాకు మంచి సమాధానం ఇచ్చాడో ప్రార్థనకి నీకు కూడా అదే విధంగా మంచి సమాధానమును ఇవ్వబోతున్నాడు. ఎలిజబెత్ ఎంతో నీతిమంతురాలు, జకర్యా ఎంతో నీతిమంతుడు. నీవు కూడా మరి వారిలాగా జీవిస్తున్నప్పటికీ కొన్ని విషయాలలో కొన్ని లోపాలు, కొన్ని లోటుపాటులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభు తీర్చబోతున్నాడు. నీవు అనుకున్నది జరగబోతోంది. నువ్వు అనుకున్న విషయంలోనే, నువ్వు ఆశిస్తున్న విషయంలోనే సంతోషమైనటువంటి మంచి శుభవార్తను నీవు వినబోతూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది జరుగుతుందా అని నీవు అనుకోవద్దు, అది జరుగుతుంది. సందేహపడవద్దు. సందేహపడినప్పుడు అక్కడ జకర్యా నోరు మూతపడింది. నువ్వు కూడా సందేహపడితే ఇక్కడ మార్గాలు మూతపడతాయేమో. కాబట్టి సందేహపడకుండా ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. నా ప్రార్థన ప్రభు ఆలకించాడు అని నీవు నమ్మినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, దేవా స్తోత్రాలు. ప్రభువా, నాయనా, కొన్ని విషయాలలో నీ బిడ్డలు భయపడుతున్నారు తండ్రి. ప్రార్థన నువ్వు ఆలకించావు తండ్రి. నువ్వు గొప్ప కార్యం చేస్తావు నాయన. నువ్వు గొప్ప మేలు చేస్తావు తండ్రి. నువ్వు గొప్ప సహాయం చేస్తావు నాయన. నీ బిడ్డలకు సహాయం చేయండి. ఏ విషయం నిమిత్తం ప్రార్థిస్తున్నారో వాటన్నిటి విషయంలో కూడా గొప్ప మేలు చేసి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగించండి. యోహాను తల్లిదండ్రులైనటువంటి ఎలిజబెత్, జకర్యాల విషయంలో మీరు ఏ విధంగా నాయన కృపను అనుగ్రహించారో, ఈ వాక్యం వింటూ నమ్ముతూ విశ్వసిస్తున్న ప్రతి బిడ్డ పట్ల కూడా నీ కృపను అలాగునే
విస్తరింపచేసి వీరిని ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మును ఈ రోజంతా చల్లగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.